మీరు చెప్పండి, పొయ్యికి వంట పూజ చేశారంట. పూజ చేసిన పొయ్యి మీద గిన్నె పెట్టి వంట చేస్తే తినొచ్చా తినకూడదా? ఒకవేళ తినకూడదు అన్నది నిజమైతే నేను అడిగే ప్రశ్నలకు మీ దగ్గర జవాబు ఉండాలి. ఇప్పుడు తినకూడదు అనే అధిక నీతి మీదైతే ఈ భారతదేశంలో 90% మంది రైతులు భూమి పూజ చేసినాకే వరి పండిస్తున్నారు. పొయ్యికి పూజ చేసి పైన వంట చేస్తే తినకూడదు అన్నది నీ సిద్ధాంతం అయితే, వరి పండించడానికి భూమి పూజ చేసినాకే పండిస్తున్నాడు. అప్పుడు నువ్వేం తినకూడదు? అసలు అన్నమే తినకూడదు. బియ్యం సంచుల మీద వాళ్ళ ఇష్టదైవం ఫోటోలు వేసుకుంటారు. ఆ లెక్క ప్రకారం నువ్వు అసలు రైసే కొనకూడదు. ఏదైనా ఒక షాప్కి నువ్వు ఉదయం వెళ్ళగానే ఏం చేస్తాడు అతను? తమ ఇష్టదైవానికి అగరొత్తులు వెలిగించి మొత్తం వస్తువులకు కూడా మొత్తం తిప్పి అప్పుడు నీకు కావలసింది ఇస్తాడు. ఆ లెక్క ప్రకారం నువ్వు అసలు వస్తువులు కొననే. ఈవెందో నువ్వు ఈరోజు వేసుకున్న చెప్పులు, బట్టలు, ఇదిగో ఇక్కడున్న మైక్ సిస్టమ్, లైట్స్, ఇవన్నీ ఎవడో ఒక కంపెనీలో వాళ్ళు తమ ఇష్టదైవాన్ని మొక్కినాకే బయటికి సర్క్యులేట్ చేస్తున్నారు. ఈ లెక్క ప్రకారం నువ్వు ఏం కొనకూడదు, ఏం వేసుకోకూడదు, ఏం తినకూడదు. గవర్నమెంట్ వాళ్ళు డ్యామ్స్ ఓపెన్ చేసేటప్పుడు గేట్కి పూజ చేసినాకే గేట్లు ఓపెన్ చేస్తారు. ఆ లెక్క ప్రకారం నువ్వేం తాగకూడదు. చివరికి హైందవ సహోదరులు వీచే గాలిని ఓ వాయుదేవుడా అని మొక్కి పూజిస్తున్నారు. ఇప్పుడు నువ్వేం పీల్చకూడదు? అప్పుడు కదా చచ్చూరుకుంటావు. వ్యర్థమైన లాజిక్కులు పెట్టుకొని అధిక పరిశుద్ధులు, అధిక నీతిమంతులై కూర్చున్నారు. నా గ్రంథం చెప్పింది బలిగా అర్పిస్తే తినొద్దు, నైవేద్యంగా సమర్పించింది ముట్టొద్దు అని చెప్పింది. అది వృత్తి ధర్మంలో భాగం అండి. వాళ్ళు పొయ్యికి పూజ చేయడం అది నిషిద్ధం అవ్వదు ఆహారం. నేను అడిగాను, మీరు అడగండి. అన్న, వాహన పూజ, ఆయుధ పూజలు చేస్తారు కదన్నా, మీరు వాహనాల మీద ఎక్కుతారుగా అని అన్నాడు ఆయన. ఎక్కుతాంగా. మరి మేము పొయ్యికి పూజ చేసేది మా వృత్తి ధర్మం. అది ఓ అగ్నిదేవుడా వంట ప్రారంభించాం, కొంచెం మాకు సహాయం చేయవా అని అంటారంట. అంతేగాని అగ్నిదేవుడా పైన పెట్టిందంతా నీకే అనేది సమర్పించి చేయరాళ్ళు. వాళ్ళని అపార్థం చేసుకుంటాం, మనం అపార్థం అవుతాం. ఇంత అజ్ఞానం సంఘంలో పెట్టుకొని, ఇంత అధిక నీతి సంఘంలో పెట్టుకొని నీతిమంతుడైన క్రీస్తుని ఎలా పరిచయం చేద్దామని? అసలు మీరు చెప్పండి, ఆయన పాపుల కోసం వచ్చాడా, నీతిమంతుల కోసం వచ్చాడా? మరి మీరెందుకు అధిక నీతిగా ఆలోచిస్తున్నారు? మీలో బలహీనులు ఉంటే వాళ్ళని ఎందుకు తృణీకరిస్తున్నారు? ఎందుకు బలపరుచుకోలేకపోతున్నారు? పడిపోతున్న వాడిని ఎందుకు తిరిగి కట్టాలని మనసు రావట్లేదు? అంత అధిక నీతి ఎందుకు? చెప్పుడు మాటలే ఎందుకు నమ్ముతారు? ఎందుకు పరిశీలించరు? ఎందుకు లేని వార్తలు ప్రచారం చేస్తారు? ఎందుకు మొండిగా ఒకరిని తప్పుగా చిత్రీకరించాలనుకుంటారు? ఎందుకని? కారణం ఏమిటి? అది సాతాను లక్షణం. కాబట్టి మీలో అలాంటి అజ్ఞానపు మొండితనం ఉంటుంది. ప్రేమను ధరించుకునే ప్రయత్నం చేయండి. బైబిల్ చెప్పింది, ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడండి.